మొత్తానికి చాలామంది శాస్త్ర ప్రకారంగా ఇల్లు కట్టుకుంటారు. కట్టుకోవాలంటే మొట్టమొదటిగా ముగ్గు పోస్తారు, చేస్తారు. ఎంత ఎత్తు కట్టుకోవాలనే ఒక ఆలోచనలో సతమతమవుతారు. ఇల్లు అన్ని విషయాలు మాట్లాడతారు గానీ, ఎత్తు విషయానికొచ్చే వరకు ఇక మైమరిచిపోతారు. ఇల్లు ఎత్తు ఎంత పెట్టుకోవాలని వాళ్ళకి ఆలోచన వచ్చినప్పుడు పక్క ఇల్లుని చూస్తారు. పక్క ఇల్లు ఎత్తు ఉంది. దానికంటే మనం ఎత్తు పెట్టాలి. ఇంటి ముందల తమ్ముడు ఇల్లు ఎత్తు ఉంది. మనం అంతకంటే ఎత్తు పెట్టుకోవాలి. వెనకాల ఒక ఇల్లు ఎత్తుంది. దానికంటే మనం ఎత్తు పెట్టాలి అని. కానీ ముఖ్యంగా ఇల్లు ఎంత ఎత్తు పెట్టుకోవాలి అనేది శాస్త్రము అనేక రకాలుగా శాస్త్రము ఎక్కడ ద్వారం పెట్టాలి, ఏ కొలతలు పెట్టాలి, ఎంతవరకు పెట్టాలి, ఏ మూలకు ఏవేవి ఉండాలి, ఎక్కడ ద్వారాలు పెట్టాలి, ఎక్కడ కిటికీలు పెట్టాలి, ఎక్కడ సెప్టిక్ ట్యాంకులు అన్ని విషయాలను చెప్పినప్పుడు వాస్తు శాస్త్రం ఎత్తు విషయంలో కూడా చెప్పి ఉంటుంది. ఎక్కువ ఎత్తు విషయం ఎట్లా నిర్ధారణ చేయాలి? పక్క ఇండ్లను బట్టి నిర్ధారణ చేయకూడదు. మన ఇంటికి ముఖ్యమైన రోడ్ ఏముంది, ఆ రోడ్డును బట్టి ఎత్తు నిర్ణయం చేయాలి. ఆ రోడ్డు కంటే 2 ఫీట్ల ఎత్తు అంటే నాభికి సమానంగా ఎత్తు ఉండాలి అని వాస్తుశాస్త్రం చెప్పింది. మనం ఇష్టానుసారంగా ఒకరిని చూసి ఎత్తు నిర్ణయం చేయకూడదు. బేస్మెంట్ ఎత్తు మనము ఇంటి ముందర ఉన్నటువంటి రోడ్డు మనము ఏదైతే రోడ్డుకెళ్ళి వస్తామో ఆ రోడ్డును బట్టి దానికి అంటే 2.5 ఫీట్లు ఎత్తు పెట్టుకోవాలి. దాని మీద కడప పెట్టుకోవాలని ఉంటుంది శాస్త్రంలో. అంతేగాని పక్కలలో ఈ పక్కల ఎత్తు ఉంటే వానికంటే ఎత్తు పెడుతున్నావు, మరి వానికి గుడిసె ఉంటే నువ్వు వానికి ఇల్లు కట్టిస్తావా? కాదు కదా. ఇప్పుడు నువ్వు ఎత్తు పెడితే నీ ఎన్నుకున్నాడు ఎంత ఎత్తు పెట్టాలి? అట్లా 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 చివరి నోడు దాదాపు ఆకాశంలో ఇల్లు కట్టుకోవాల్సి వస్తుంది. ఇది ఎత్తు ప్రమాణం అనేది పక్కలను బట్టి కాదు, నీ ఇంటి ముందల రోడ్డును బట్టి, మెయిన్ ప్రధాన రహదారిని బట్టి, రోడ్డును బట్టే నిర్ణయం చేసుకోవాలి. ఎత్తు ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఇంటికి ఆయుష్ తక్కువ, ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి ఆయుష్ తక్కువ, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు ఎముకల నొప్పులు, మోకాల నొప్పులు, అనేక రకాల ఎముకల నొప్పులు వస్తాయి. మనుషులకు ఆయు క్షీణత వస్తుంది. ఇంటికి కూడా ఆయుష్ తక్కువ, ఇంట్లో ఉన్న మనుషులకు ఆయుష్ తక్కువ. అందుకే ఎత్తు విషయంలో వాస్తు శాస్త్రం ఏం చెప్పిందంటే 2.5 ఫీట్లు అంటే కడప పెట్టుకోవాలి, నాభికి ఎక్కువగా ఉండకూడదు. ఇది వాస్తు శాస్త్రం చెప్పినటువంటి నియమము. అన్ని విషయంలో శాస్త్రం పాటిస్తాం కానీ ఎత్తు విషయంలో శాస్త్రం పాటించము. ఎత్తు కట్టుకుంటే ఎవరికి రావడానికి ఉండదు, చూడడానికి ఉండదు. అందుకే ఎత్తు ప్రమాణాన్ని మెయింటైన్ చేయాలి.